బసవరాజు గారు బావగారు మీరా? బావగారు, విదేశాలన్నీ తిరిగి వచ్చిన నీ సుపుత్రుడు ఇలా టోపీ కింద మొహం దాచుకుని పడుకుంటున్నాడు ఏమిటండి? ఈడ అమ్మ చెబితే నీ బుర్రకెక్కి సావడం లేదు. స్వప్నమని అర్జెంటుగా ఇడికి పెళ్లి చేయలేదని అలి కూర్చున్నాడు. వాట్ డాడీ, వాట్ అంటున్నావు? నేను అలికి ప్యాడ్ అలికి కూర్చోలేదు, ఒళ్ళు మండి కూర్చున్నాను. అంకుల్, నేను ఫారెన్ కంట్రీ నుంచి పరిగెత్తుకుని పారిపోయి వచ్చింది ఎందుకంటే పెళ్లి కోసం. నేను వచ్చినప్పటి నుంచి మ్యారేజ్ 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 షౌటింగ్ చేస్తుంటే నోబడీ కేరింగ్. ఐ విల్ గో టు ఫారెన్. ఆగరా నా కొడుకో, నీ చెప్పేదంటా నీ అమ్మ. వాట్ ఈస్ దిస్? నీ అమ్మ మీన్స్ నా మమ్మీ. ఇప్పుడు మమ్మీ టాపిక్ ఎందుకు? వై? ఆ అమ్మ కాదురా నీ అమ్మ. నేను చెప్పేది నేను పెళ్లి చేసుకునేది ఆ అంకులు కాదు, నేను కాదు. అవునంటావా? నాన్ సెన్స్. మగాడిని పెళ్లి చేసుకునే వెధ మగాడిని అనుకున్నావా? నో, ఐ విల్ గో టు ఫారెన్. ఓర్ని బెదిరింపు సంతకాల. నేను సంతకాలను. ఫారెన్ వెళ్తాను. ఐ విల్ గో టు ఫారెన్. నువ్వు ఉండవయ్యా, మీ వాడి బుర్రకెక్కడ నేను చెప్తాను. చూడు రమేష్, నువ్వు స్వప్నను పెళ్లి చేసుకోవాలంటే ముందు ఆమెను పెళ్లి కొప్పించాలి. నేను ఎన్నిసార్లు అడిగినా అసలు పెళ్లి చేసుకున్నట్టు. ఎలాగైనా స్వప్న మనసు మార్చి నీ వైపు తిప్పుకున్నావు అనుకో, పెళ్లి చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. తన మనసుని బాడీని నా వైపు టర్న్ చేసుకోవాలని నేను డే అండ్ నైట్ ట్రై చేస్తూ ఉంటే నాకు ఓల్డ్ ఏజ్ రావచ్చుగా. రేయ్, నేను ఎదవనై నేను విదేశాలకు పంపించాను, నువ్వు ఎదవై విదేశాలను తిరిగి వచ్చావు. నీ బొక్కలో ఇంగ్లీష్తో నా డొక్క సింపెత్తున్నావురా. బావగారు, ఆ ఇంగ్లీష్లో ఏంటంటున్నాడు తెలుగులో చెప్పండి. హలో అంకుల్. అమ్మో సాంబార్. హాయ్ రమేష్. హాయ్ డ్రీమ్ డ్రీమ్ డ్రీమ్. బావగారు, దీని అమ్మాయి ఎప్పుడో పిల్ల మీదకి డీమ్ 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 అని వెళ్తాడంటే ఏంటండి? డ్రీమ్ అంటే స్వప్నం అని అర్థం. ఆ అమ్మాయి యాదవా తెలుగులో పిలిచావచ్చు కదా. ఇవన్నీ లండన్లో నేర్పుతారు కాబోలు. నా హార్ట్ నైట్స్ లో విహరించే కైట్, నీ సైట్ నా డిలైట్, నీ ఆర్బిట్ లో నేను శాటిలైట్. అబ్బా రమేష్, నాకు తలనొప్పిగా. ఓ అయితే చెప్పు, డెన్మార్క్ వెళ్ళి డాక్టర్ తీసానా, మాంటర్లో వెళ్ళి మెడిసిన్ తీసానా, లేకపోతే నేను అమెరికా తీసుకెళ్లి ఆసుపత్రులు చేర్పించానా? కమాన్ టెల్ మీ. నువ్వేం చేయక్కర్లేదు, నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతే చాలు. అలాగే, నువ్వు చెప్పినట్టు చేస్తాను. టేక్ రెస్ట్, ఐ విల్ డూ వాట్ యు సే. ఇందాక నుంచి చూస్తున్నాను, ఏంటి అబ్బాయి గారు తెగ సీరియస్ గా ఆలోచిస్తున్నారు? జీవన్మరణ సమస్య ఒకటి పడింది. ఏంటబ్బా అంత పెద్ద సమస్య? ఏం లేదు, ఇప్పుడు నేను కాదని ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అనుకునే రియాక్షన్ ఏమిటో. ఏమిటి, నన్ను కాకుండా మరొక దాన్ని పెళ్లి చేసుకుంటారా? ఎవరో చెప్పు, దానికి నూకలు చెల్లిపోతాయి నా చేతుల్లో. నౌకలు చెల్లిపోతాయో సజ్జలు చెల్లిపోతాయో కానీ నాకు వెంకట్రావు అనే వేలు విడిచిన మేనమామ ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి ఒక్కటే ఒక కూతురు, వెంకటలక్ష్మణి. ఇప్పుడు దాన్ని నేను చేసుకోకపోతే ఉరేసు చేస్తానంటుంది. చేసుకోకపోతే అది చస్తుందో లేదో నాకు తెలియదు కానీ చేసుకుంటే మాత్రం అది నా చేతుల్లో చచ్చి తీరుతుంది. అవును, నేను కాకుండా ఎవరైనా సరే నిన్ను పెళ్లి చేసుకుంటే దాన్ని చంపి నేను చస్తాను. ఎస్ అన్నాను. ఏ ఆడదైనా సరే నీకు సొంతమైతే నేను భరించలేను. తప్పైనా సరే పాపమైనా సరే దాన్ని హత్య చేసి తీరుతాను. అచ్చా, దేంతో? పాయిజన్. పాయిజన్ తోరా? నువ్వు నిజంగా చంపుతావు, పైగా ఎంబీబీఎస్ స్టూడెంట్. పిచ్చిదానా, నిన్నేదో ఏడిపించడం కోసం అంటే అలా వయసు పడిపోతావే. పైగా ఇలాంటి బంగారు బొమ్మను వదులుకుని ఎవరిని ఎందుకు తీసుకుంటారు? అంటే మేము మాట్లాడుకున్న విషయాలు నువ్వు టేప్ చేసావు అనమాట. నిన్ను ఏదో సరదా చేశాను స్వప్న, తప్పైంది మన్నించవే. కావాలంటే రికార్డ్ అయిన మాటలు అరేంజ్ చేస్తాను. ఇంకోసారి నేను పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే డొక్క చింపుతాను. ఇదిగో. స్వప్న, ఆ టేప్ ను పాడు చేయదు. ఏంటే రేపు మన పెళ్ళి అవుతుంది కదా, పిల్లలు పుడతారు కదా, వాళ్ళకి పెళ్ళి అవుతుంది కదా, వాళ్ళకి పిల్లలు పుడతారు కదా, అప్పుడు ఈ టేప్ వేసుకుంటే వాళ్ళకి ఎంతో మధురంగా ఉంటుంది. ఎంత మధురంగా ఉంటుంది? ఎంతంటే ఇంత. నీలాకాశంలో ఒక తారక జాబిలితో ఉయ్యాలోకి సందెట్లో సయ్యాటాడి సందెల్లోనే వర్ణాలలో. నీలాకాశంలో ఒక తారక
వైశాఖంలో భూపిరి పూలు ఆషాఢంలో అభిషేకాలు కార్తీకంలో కదలని ఏరు హేమంతుల్లో హిమధాన్యాలు కాలాల కౌగిళ్లలో లోకానికే దూరమై మరుమల్లె గంధాలు పూసి మర్యాదలే నీకు చేసి ఏకాంతంలోనికి సేవలు చేసే వేళ నీలాకాశంలో ఒక తారక జాబిలితో ఉయ్యాలోగి సందిట్లో సయ్యాటాడి సందుల్లోనే వర్ణాలలో మందారంలో కుంకుమ పూలు మై సంజల్లో చలి దీపాలు శృంగారంలో అలిగిన వారు సంసారంలో ఒకటవుతారు ఈ రాగ బంధాలలో దైవాలకి చేరువై హృదయాల వాకిళ్ళు తీసి తొలిహారతే అందజేసి పువ్వులు ఎరుగని పూజ నీకే చేసే వేళ నీలాకాశంలో ఒక తారక జాబిలితో ఉయ్యాలోగే సందిట్లో సయ్యాటాడే సందుల్లోని నీలాకాశంలో అరే మీరా రండి. అలా ఆశ్చర్యపోయారేమిటి? పేషెంట్ ని చూడడానికి డాక్టర్ రావాలి కానీ డాక్టర్ ని చూడడానికి పేషెంట్ వచ్చింది ఏమిటా అన్న? అబే అదేం కాదు. మా ఇల్లు ఎలా తెలిసిందా అని. హాస్పిటల్ వెనక ఇల్లున్నప్పుడు నాలాంటి అల్లరి పిల్లకి తెలియకుండా ఎలా ఉంటుంది? నర్సుని అడిగాను ఇల్లు చూపించింది, నౌకని అడిగాను అది చూపించాడు. దట్స్ ఆల్. అవును, రౌండ్స్ అయ్యా కలుసుకుందాం అని చెప్పి చెప్పా చేయకుండా ఇంటికి వచ్చారేమిటి? ఐఎమ్ సారీ, తలనొప్పిగా ఉంటేను. అయితే సారీ నేను చెప్పాలి వచ్చి డిస్టర్బ్ చేసినందుకు. నేను ఇక్కడ ఉంటే మీకు తలనొప్పి తగ్గడం పోయి ఎక్కువ అవుతుంది. వస్తాను. నోను, అదేం లేదు. మీరు సరదాగా మాట్లాడుతుంటే తలనొప్పి అదే మాయమైపోతుంది. అవును, మీరు మీ వారి మేనమావ కూతురా? కాదే. మీకెందుకు వచ్చిందా అనుమానం? మీ అన్యోన్యత చూస్తుంటే చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళేమో అనుకున్నాను. అరే, అన్యోన్యత అంటే గుర్తు వచ్చింది. నేను హాస్పిటల్లో లేకపోవడంతో ఆయన గాబరా పడిపోతుంటారు. నేను వస్తాను డాక్టర్. కాలక్షేపానికి ఏమైనా బుక్స్ క్యాసెట్స్ ఇస్తారా? నన్ను అడగక్కర్లేదు, మీకేం కావాలో తీసుకోండి. థ్యాంక్ యూ. ఇందులో ఏం క్యాసెట్ ఉంది? అది 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 నేను వింటున్నాను. ఓకే, వస్తాను డాక్టర్. సారీ మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు. ఏటండి బాబు గారు, గా దూడిసేయమంటారా? ఓర్నీయమో ఒక గదేటే, ఆ పరుపు దుప్పటి కూడా సరిచేసేయి. పట్టాలు నేను నిన్ను సరిచేస్తానే. ఎన్నముట్టలా ఉన్నవే. డాడీ డాడీ ఏటే పరుపు సరిచేయమంటే అలా మీద మీద కొట్టావు. తిరిగి స్టార్ట్ అయిపోగలరు డొక్క. ఎలా వెళ్ళి కాఫీ పట్టరాపా. డాడీ యూసి ముదిరిపోతే లాభం లేదు. ఏట్రా నీ అమ్మ ముదిరిపోయేదేట్రా? బెండకాయ ముదిరినా బ్రహ్మచారి ముదిరినా లాభం లేదని ఇంగ్లీష్లో సామెత ఉంది. బొక్కలో సాగి తెలుగులో కూడా సచ్చింది లేవా? ఇప్పుడు ఏంటంట? డాడీ యూసి స్వప్న ఎంత ట్రై చేసినా కనీసం నా ఒడ్డు పొడిగానే చూడటం లేదు. దాన్ని కొంగుచ్చుకున్న బ్యాక్ తిరుగుతుంటే ఫ్రంట్ నుంచి ఎవడో చిలబడేస్తాడు. అప్పుడు బ్యాక్ నేను సన్నాసిదమై ఉండిపోవాలి. నీ అమ్మ అందుకని నేను ఇప్పుడు ఏడ్ చేయాలంటావా? నేను వెళ్ళి ఆ స్వప్నము చేయించుకు లాక్కొచ్చి నీ చేత రేపు చేయించాలంటావా? అంత అవకాశం కల్పిస్తే డాడీ ఈజ్ గాడ్ అని చెప్పుకోవచ్చు. స్వప్న లాభం లేదనిపించి
మరో అమ్మాయిని ప్రేమించడం మొదలెట్టాను. అమ్మని అమ్మ, నువ్వేం తెక్కలోడు కదరా నా కొడక. ఎవర్రాది? ఇసి డాడీ, గాంధీనగర్లోని గజ్జల గురునాథం గారి డాక్టరు గజ్జల సుందరిని నిన్న నుంచి చెడామడా అవాడిస్తున్నాను. సంపెవరా నా కొడుకో? ఏమిటి డాడీ? అయ్యో, అది నీ సెలవుతురా. ఆ? లవ్ గివ్ మానే కళ్ళు పోతాయి. ఏమిటి? గజ్జల గురునాథం డాక్టర్ నా చెల్లా? అవునరా. అంటే నువ్వు ఆయన ఫస్ట్ వైపును కూడా? అయ్యో, అదంతా పెద్ద చరిత్రరా. ఆ సుయాన నీ సెలవుద్ది, దాని జోలికెళ్ళమా. కర్మ. సరే డాడీ, నేను మరో దాన్ని చూసుకుంటాను. చూస్తే చెప్పు, లేదా చెప్పి చూడు. నేను కొన్ని పుస్తకాలు క్యాసెట్లు పట్టుకొచ్చాను, మరి కొన్ని తీసుకెళ్తాను. తీసుకెళ్ళండి అమ్మా, మీరు ఇప్పుడు వచ్చినా తీసుకెళ్ళమన్నారు అమ్మగారు. ఇందాక నుంచి చూస్తున్నాను. ఏంటి అబ్బాయి గారు తెగ సీరియస్ గా ఆలోచిస్తున్నారు? జీవన్ మరణ సమస్య ఒకటి పడింది. ఏంటబ్బా అంత పెద్ద సమస్య? ఏమి లేదు, ఇప్పుడు నేను కాదని ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అనుకునే రియాక్షన్ ఏమిటో. ఏంటబ్బా అంత పెద్ద సమస్య? ఏమి లేదు, ఇప్పుడు నేను కాదని ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అనుకునే రియాక్షన్ ఏమిటో. ఇది ఆయన వాయిస్ లా ఉంది. నన్ను కాకుండా మరొక దాన్ని పెళ్లి చేసుకుంటారా? ఎవరో చెప్పు. దానికి నూకలు చెల్లిపోతాయి నా చేతుల్లో. నూకలు చెల్లిపోతాయో సజ్జలు చెల్లిపోతాయో కానీ నాకు వెంకట్రావు అనే వేలు పెట్టిన మనకి డాక్టర్కి ఏం సంబంధం? ఆ స్పెషల్ బాడీకి ఇంజెక్షన్ రెడీ చేయి. చేసుకోకపోతే అది చస్తుందో లేదో నాకు తెలియదు కానీ చేసుకుంటే మాత్రం అది నా చేతుల్లో చచ్చి తీరుతుంది. అవును, నేను కాకుండా ఎవరైనా సరే నిన్ను పెళ్లి చేసుకుంటే దాన్ని చంపి నేను చేస్తాను. Yes. అవును. గుడ్ మార్నింగ్ రాధా. వెరీ గుడ్. ఇవాళ నుంచి ఇంజెక్షన్ ఒక కోర్స్ మొదలు పెడతాను. నేను కాకుండా ఎవరైనా సరే నిన్ను పెళ్లి చేసుకుంటే దాన్ని చంపి నేను చేస్తాను. నిన్న క్యాసెట్స్ కోసం నేను లేనప్పుడు వచ్చాడు కదా. నేను మా ఫాదర్ తెలిసిన ఒక పేషెంట్ చూడడానికి వెళ్ళి అలాగే షాపింగ్ వెళ్ళి ఇంటికి రావడానికి టైం ఉంది. డాక్టర్, నాకెందుకు ఇంజెక్షన్? అలా అడుగుతున్నావేంటి? ఇది మీ ఆరోగ్యం కోసం. నా ఆరోగ్యం బానే ఉందిగా. అదే మీ కడుపు నొప్పులు వస్తున్నాయిగా. గర్భిణీ స్త్రీలకి కడుపు నొప్పి సహజమేగా. అది కాదు రాదా. వద్దు డాక్టర్, నాకే ఇంజెక్షన్ వద్దు. అసలు నేను హాస్పిటల్లో ఉండడం అనవసరం. ఏమిటి రాదా, అసలు ఏం జరిగింది? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఇంతవరకు ఏం జరగలేదు, ఇక ముందు ఏం జరుగుతుందో తెలీదు. డోంట్ బి సిల్లీ. ఇంజెక్షన్ చేయండి. వద్దు డాక్టర్, నాకే ఇంజెక్షన్ వద్దు. కమ్ ఆన్, నన్ను ఇలా బ్రతకనివ్వండి ప్లీజ్. నాకు ఇంజెక్షన్ వద్దు, ఏమొద్దు ప్లీజ్. డాక్టర్, మీకు రక్తం వస్తుందండి. రాలేదు. మీరు అల్లరివారే కాక చాలా పెంకివారు కూడా. నేను మీకన్నా చాలా పెంకిదాన్నండో. నేను అనుకున్నది ఎప్పుడో ఒకప్పుడు చేసి తీరుతాను. అది ఇంజెక్షన్ అయినా సరే మరేదైనా సరే. మళ్ళీ వస్తాను. కర్మ, ఇలాంటి డాడీ కడుపును పుట్టానేంటి? దేశంలో దేని జోలికి వెళ్తామన్నా అక్కో చెల్లి అవుతుంది. 2 సార్లు డాష్ ఇచ్చింది, చాలా బాగా ఇచ్చింది. కరెంట్ షాకులో ఇచ్చింది. డాడీ దీన్ని చూసి మండిపడుతుంటాడు. పైగా డాడీకి ఇది ఏమీ కాదు. ఏమైతేనే దీన్ని లవ్ చేస్తాను. ఏంటి బాబు గారు? దీన్ని ఇంగ్లీష్ లో లవ్ అంటారు, తెలుగులో ఏమంటారు నాకు తెలియదు. నేను నిన్ను లవ్ చేస్తున్నాను. ఇక నన్నెవరూ ఆపలేరు, ఆపలేరు. ఏమిట్రా అన్యాయం? పని వస్తా
ఒరే, అది నీ చెల్లెలు కాదురా. నాకు తెలుసు ఇది నా చెల్లెలు కాదు డాడీ. ఇప్పటికి నేను జయించాను. ఏట్రా చేయించావు రే? దాన్ని మర్చిపోతే డొక్కలో తన్నేయగలను. అది నీ చెల్లెలు కాదు కానీ నీ తల్లితో సమానం. ఏమిటి ఆఖరికి దీన్ని కూడా స్పేర్ చేయలేదా? పేరేట్రా నీ మొహం? పేరుటేలేదురా. నీ తల్లి పోయినప్పటి నుంచి అదే నన్ను సాగుతూ ఉండేది. అది నీకు తల్లి దైవం, నువ్వు దండం పెట్టుకో. కర్మ, ప్రతి నాకు చెల్లె అవుతుంది. ఇక నాకు పెళ్ళి ఇప్పుడు. ఏమైంది? ఏమండి, నాకు ఇక్కడ వైద్యం వద్దండి. వెంటనే నన్ను ఇక్కడికి తీసుకెళ్ళిపోండి. ఈ డాక్టర్ ఈ వైద్యం నాకు వద్దండి. వెంటనే నన్ను ఇక్కడికి తీసుకెళ్ళిపోండి. మీకు చేతులైతే దండం పెడతానండి. నన్ను ఇక్కడికి తీసుకెళ్ళిపోండి. తీసుకెళ్ళిపోండి. పూర్తిగా నయమైన తర్వాత నాకు ఇక్కడ నయం అవుతండి. ఇక్కడ డాక్టర్ ప్రాణం తీయటానికే కానీ ప్రాణం పోయటానికి కాదు. ఇక్కడ ఉంటే నా బిడ్డను చూసుకునే అదృష్టం నాకు ఉండదండి. మీ నుంచి శాశ్వతంగా నేను దూరం అయిపోతానండి. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి. భయపడుతున్నావు. నా భయానికి అర్థం ఉందండి. నేను అలా అంటానికి కారణం ఉందండి. నా కలలు మీ కలలు పూర్తయిపోకుండా 10 కాలాల పాటు నేను మీ నీడలో ఉండాలంటే వెంటనే నన్ను ఇక్కడికి తీసుకెళ్ళిపోండి. లేకపోతే అర్ధాంతరంగా నేను మీకు దూరం అయిపోతానండి. నాకు ఈ డాక్టర్, ఈ వైద్యం, ఈ హాస్పిటల్, ఈ ఊరు ఏమి అక్కర్లేదండి. దయచేసి నన్ను ఇక్కడికి తీసుకెళ్ళిపోండి ప్లీజ్. ఊరుకోరా, బాధపడుకో. నీ ఇష్ట ప్రకారం రేపు ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం. కాకపోతే డాక్టర్తో ఒక్క మాట చెప్పి వెళ్దాం. ఏమిటి ఈవేళప్పుడు ఇలా వచ్చారు? సారీ డాక్టర్, రాధను ఎక్కడి నుంచి తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఎందుకని? తనకి ఇక్కడ ఉండాలని లేదు. పైగా తను ఎందుకో భయపడుతోంది. నా వల్ల ప్రమాదం జరుగుతుందనా? అలా ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఉదయం నేను ఇంజెక్షన్ ఇవ్వబోతుండగా ఆమె ప్రవర్తించిన తీరును బట్టి. తను ఏం ఊహించుకుంటుందో, ఎందుకు ఊహించుకుంటుందో తెలియదు, కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని మాత్రం గట్టిగా పట్టుబడుతుంది. ఆమె పట్టుదల వల్లనే వెళ్ళిపోవాలనుకుంటున్నారా? లేక మీరు నాకు చేసిన ద్రోహానికి ప్రతీకారంగా మీ భార్యకి అన్యాయం చేస్తున్నానని అనుకుంటున్నారా? స్వప్న, నన్ను ప్రేమించి నీకు న్యాయం చేసి ఉండలేకపోవచ్చు, అన్యాయం చేసి ఉండొచ్చు, ద్రోహమే చేసి ఉండొచ్చు. దానికి ప్రతీకారంగా నువ్వు నా భార్య మీద పగ తెచ్చుకుంటావని అనుకునే తెలివి తక్కువ అని మాత్రం కాదు. నా వ్యక్తిత్వం మీద మీకున్న నమ్మకానికి థ్యాంక్స్. కలలు కనే కన్నె పిల్లగా నేనున్న రోజుల్లో వసంతంలాగా, వెన్నెల్లాగా మీరు నా జీవితంలోకి అడుగు పెట్టారు. ప్రేమంటే ఏమిటో నాకు తెలియచేశారు. మనసనే మందిరంలో దైవంలా నిలిచారు. నేను మీకు భార్యనవుతానని, మీ బిడ్డకు తల్లినవుతానని నేను గడిపే కాలంలో హఠాత్తుగా మాయమైపోయి నన్ను మోసం చేశారు. నా కలలు కూల్చేసి, ఆశలు కాల్చేసి, నన్ను మోడులా మిగిల్చేసి మీరు వెళ్ళిపోయారు. జీవితం మీద ఆశ చచ్చి, పెళ్లి మీద కోరిక నశించి, కుంటిని పండు చేసుకుని వృత్తిలో లీనమై గడిపే నాకు మళ్ళీ ఇప్పుడు కనిపించారు. ఆనాడు మీరు నాకు చేసిన ద్రోహానికి పగ సాధించుకుంటాను, పగ సాధిస్తాను. ఎలాగో తెలుసా? ఎవరూ నయం చేయలేని మీ భార్యకు నా భయంకరమైన జబ్బుని ఆపరేషన్తో నయం చేసి ఆమెను కాపాడతాను. తన కడుపులో బిడ్డ ఉందని భ్రమపడే ఆమె బ్రతుక్కి ముందు ముందు తల్లి అయ్యేటట్టు చేస్తాను. ఇదేం పగ సాధించటం అనుకుంటున్నారా? చూడండి,
కళకళ్లాడుతూ మీ కళ్ళ ముందు రాధ తిరుగుతున్నప్పుడు ఇది స్వప్న నాకు పెట్టిన భిక్ష అని పశ్చాత్తాపడాలి. ఆమె కడుపున పుట్టిన బిడ్డ మీ ఒడిలో ఆడుకుంటున్నప్పుడు ఇది స్వప్న చలువని మీరు బాధపడాలి. భార్యా బిడ్డల్ని చూసుకున్న ప్రతి క్షణం ఈ స్వప్న మీకు గుర్తు రావాలి. ఈ స్వప్నకు మీరు చేసిన అన్యాయం తలుచుకుంటూ మీరు కుమిలిపోవాలి. స్వప్న, పగతోనైనా సరే, ప్రతీకారంతోనైనా సరే, జీవితాంతో నన్ను బాధ పెట్టాలనే కష్టనైనా సరే, నువ్వు నా భార్యకు మళ్ళీ బ్రతుకునిస్తానంటే అంతకంటే నాకు కావాల్సిందే ఉంది. దట్స్ ఆల్ వాట్ ఐ వాంట్. కానీ ఒక్క విషయం, నేను కావాలని నిన్ను మోసం చేయలేదు. తప్పనిసరైన పరిస్థితుల్లో మనసును చంపుకు నిన్ను దూరం చేసుకున్నాను. ఏమిటి ఏమిటి మీరు చెప్పేది? చెప్తాను. స్వప్న, మనిద్దరం ప్రేమించుకున్న విషయం మీ నాన్నగారికి తెలిసింది. ఆ తర్వాత ఒకరోజు అలా నీ నుంచి దూరమై, బ్రతుకు భారమై, బాధను భరించలేక త్రాగుడు మొదలెట్టాను. దానికి పూర్తిగా బానిసనైపోయాను. నన్ను నేను నాశనం చేసుకుంటున్న సమయంలో రాధ నా జీవితంలో అడుగుపెట్టింది, నన్ను మార్చింది, మళ్ళీ మామూలు మనిషి చేసింది, నన్ను పెళ్లి చేసుకుంది. ఇప్పుడు చెప్పు స్వప్న, నేను నీకు అన్యాయం చేశానా? నీ ప్రేమకు ద్రోహం చేశానా? ఆనంద్, నన్ను మన్నించండి. నా నుదుట విషాద రాసింది మా నాన్నగారిని తెలుసుకోలేక మిమ్మల్ని ద్వేషించాను. మీ వాళ్ళ కోసం అన్నీ త్యాగం చేసిన మిమ్మల్ని నిందించాను. నన్ను మన్నించండి. నో, డోంట్ సే లైక్ దట్. స్వప్న, ఒకప్పుడు నీలో నా ప్రేయస్ని చూశాను. ఇప్పుడు నా భార్యను కాపాడే దేవతను చూస్తున్నాను. థ్యాంక్స్. గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్. రమేష్, అర్థం లేకుండా ఇంగ్లీష్ లో పిచ్చి పిచ్చిగా మాట్లాడు. హాస్పిటల్లో అమ్మాయితో ఎవరో ఒంటరిగా ఉన్నారంటే అతను ఏ పేషెంట్ అయి ఉంటాడు. వాడు గంటకు పైగా ఆ గదిలోనే ఉన్నాడు. నా డ్రీమ్ ని ట్యాప్ చేస్తున్నాడని నా డౌట్. నా మాట అబద్ధం అయితే ఐ విల్ గో టు ఫారిన్. రమేష్ రమేష్, వాడెవడో ముందు నాకు చూపించు. ఆ తర్వాత అమ్మాయితో నేను మాట్లాడతాను. అడుగు